మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బోలక్పూర్లో భవానీ శంకర స్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీమతి పి ఆండాలు, ఈవో శ్రీమతి బి జ్యోతి, ఆలయ మెంబర్స్ ఎస్ శ్రీనివాసాచారి, ఎం సురేష్, రమా కార్తిక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆండాడు. నేను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా శ్రీ భవానీ శంకర దేవాలయానికి అపాయింట్ అయ్యాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించబడినాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ కానీ, మళ్ళీ క్యూ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కల్పించాము. మన ప్రిన్సిపల్ సెక్రటరీ సూచన మేరకు ఫ్రూట్ సలాడ్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ స్మూత్గా కండక్ట్ అవుతున్నది ప్రోగ్రాము. నెక్స్ట్ అభిషేకాలు అయితే రన్ అవుతున్నాయి. సాయంకాలము 7 గంటలకి కళ్యాణం ఉంటుంది, తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత ఈరోజు కార్యక్రమాలు సమాప్తమవుతాయి. తిరిగి రేపు స్టార్ట్ అవుతాయి కార్యక్రమాలు. బోలక్పూర్ శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైనది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా క్యూ లైన్ ఫార్మేషన్ మరియు మంచినీటి వసతి. భక్తులు సాయంకాలం వాళ్ళు ఉపవాస దీక్ష విరమించే సమయానికి మన దేవాలయం తరపు నుంచి ఫ్రూట్ సలాడ్ కూడా ఏర్పాటు చేయడం అనేది వాళ్ళకి అందించడానికి. అదేవిధంగా భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అభిషేకం లైను సెపరేట్గా మరియు దర్శనం లైను సెపరేట్గా చేయడం జరిగింది. మా నీళ్లు లైన్లలో కూడా భక్తులకు నీళ్లు అందించడానికి మన వాలంటీర్లను పెట్టి నీళ్లు కూడా అందించడం జరుగుతున్నది. మెడికల్ వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం అనేది అనివార్య కారణం. ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ వారిని, పోలీసు వారు కూడా, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు అందరూ. కాబట్టి సాయంత్రం ఈరోజు కార్యక్రమాలు ముఖ్యంగా పొద్దున్నే మహాన్యాస కార్యక్రమం అయిపోయింది. మధ్యాహ్నం ఈ అభిషేకాలు జరుగుతుంటాయి. సాయంకాలం 7:30కు ఊరేగింపు సేవ అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భజన ఉంది కదా, దాని తర్వాత భజన కార్యక్రమం కూడా నిర్వర్తిస్తారు జాగరణ సందర్భంగా. మరియు రేపు వసంత లింగోద్భవ కాలంలో 12 గంటలకి స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది.